ఉదయం తెల్లవారుజామున 3:30 ఆ ప్రాంతంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి వి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. మరి కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర బస్సుకి ఎదురుగా అంటే బస్సు వెళ్తున్నప్పుడు బస్సుకు ముందు ఒక బైకర్ శంకర్ అనేటువంటి ఒక బైక్ నడుపుతూ ఉన్నాడు. ఈ బస్సు ఆయన ఢీకొట్టింది. ఆ తర్వాత 300 మీటర్లు అదే విధంగా అదే స్పీడ్తో ఆ బస్సు ముందుకెళ్ళింది. ఆ బైక్ యొక్క పెట్రోల్ ట్యాంక్ కూడా పగిలి ఆ పెట్రోలు ఒక్కసారిగా చిమ్మటం, ఆ రోడ్డు రాపిడి, మంటలు ఒక్కసారిగా బస్సుకు కూడా అంటటం, బస్సు నుంచి మొత్తం లోపల దగ్ధం అవటం. అయితే ఈ బస్సు డ్రైవర్లు కనీసం కొంచెం కూడా బాధ్యత లేకుండా వాటర్ బబుల్ తోటి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అంటే ఈ బస్సుకు అసలు ఫైర్ సేఫ్టీ మరి లేదనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కనీస బాధ్యత లేదు, అవగాహన చేసేటువంటి పరిస్థితి లేదు, యాజమాన్యాలు పూర్తి నిర్లక్ష్యం. ఈ బస్సు 23,000 రూపాయల చలానాలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అందులో ఎక్కువగా ర్యాష్ డ్రైవింగ్ కూడా గురైన పరిస్థితి ఉంది. హైదరాబాద్లోనే ఒక తెలంగాణ వెబ్సైట్ ఓపెన్ చేస్తే 23,000 రూపాయలు ఉన్నాయి ఈ బస్సు మీద చలానాలు. అంటే ఆ బస్సు యాజమాన్యం కానీ నిర్వాహకులు కానీ మరి డ్రైవర్లని వారికి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి పద్ధతిలో వారిని పెట్టడంలో యాజమాన్యం విఫలమైంది, ఆ బస్సు నిర్వాహకులు విఫలమయ్యారు. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ లేదు. ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుందో ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్కి అక్కడ విండో దగ్గర ఎలా అక్కడ ఓపెన్ చేయాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఆ విండోని ధ్వంసం చేసి బయటికి వెళ్ళాలి అంటే ఒక సుత్తి పెట్టాల్సిన పరిస్థితి ఉంది, అది లేదు. అంటే కనీసమైనటువంటి జాగ్రత్తలు ఏవీ లేకుండా ఈ బస్సు దాదాపు 20 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పటికే అధికారికంగా అందుతున్న లెక్కల ప్రకారం దగ్గర మృతుల సంఖ్య 20 మందికి చేరిందనమాట. కాలి బూడిదైపోయిన పరిస్థితి. అందులోనూ ఒక కుటుంబానికి చెందినటువంటి 4, 2 ఒక భార్యాభర్తలు, 2 పిల్లలు. నిజంగా చూస్తుంటే గుండె తరుక్కుపోయేటువంటి ఘటనలు అనమాట. బస్సులు ఎక్కాలంటేనే భయపడిపోతున్నటువంటి పరిస్థితులు. ఇవి డెత్ జర్నీలుగా మిగిలిపోతూ ఉన్నాయి. అంటే కనీసమైనటువంటి అవగాహన, కనీసమైనటువంటి బాధ్యత ఏదీ లేదు అనేదైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీనికి సంబంధించి. నిజంగా అంటే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కనీసం ఈ విధమైనటువంటి ప్రమాదాల మీద ప్రభుత్వాలు ఏ మేరకు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది, ప్రమాదాలను నివారించేటువంటి పరిస్థితులు ఏ మేరకు ఉంటాయి. నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అనమాట. 20 మంది ప్రాణం పోతే తిరిగి వస్తుందా? ఒక్క ప్రాణం ఎంత వెలకట్టలేనటువంటిది. ఎంతోమంది తల్లుల కడుపు కోత, ఎంతోమంది ఆత్మీయుల బంధువుల రోదనలు. స్లీపర్ బస్సులు నిజంగా చాలా కంజెస్టెడ్గా ఉండేటువంటి పరిస్థితి. ఆ కొత్త బస్సులు వచ్చేసినాయి, కొత్త లోపల నిర్మాణాలు బస్సుల్లో. సో రకరకాల ఫెసిలిటీస్ అని చెప్పేసి కొత్త బస్సులు తయారు చేయటం. ఆ విధంగా అంటే సరైనటువంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఏదైనా జరిగితే ఏంటి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడా, ఎమర్జెన్సీ ఎగ్జిట్కి కనీసం ఒక అవగాహన కల్పించేటువంటి పరిస్థితి ఏంటి, ప్రయాణికులు బస్సు ఎక్కినప్పుడు కనీసం డ్రైవర్ కానీ అదేవిధంగా బస్సు కండక్టర్లు కానీ ఎవరైనా సరే కనీసం వారికి ఒక అవగాహన కల్పించేటువంటి పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. సో ఈ డెత్ జర్నీలకు సంబంధించినటువంటి ఈ బస్సు గురైనటువంటి పరిస్థితి, ఇవి అంశాలన్నీ చర్చిద్దాం. భవిష్యత్తులో ఏ మేరకు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రయాణికులకు జాగ్రత్త కల్పించాల్సిన అవసరం ఉన్నటువంటి అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్.